నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిది, చేదుగా ఉంటుంది కాబట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. నేనైతే 6 కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయలు మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి. మధుమేహం ఉన్నవాళ్ళు గినక కాకరకాయ జ్యూస్ని కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే కాకరకాయని పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ఖనిజాలు, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన హెల్త్కి మంచిది. డైలీ ఆహారంలో తీసుకోకపోయినా ట్వైస్ ఏ డే అయినా సరే తప్పకుండా కాకరకాయని తీసుకోవాలి భోజనంలోకి. కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి ఆ చేదే మన హెల్త్కి చాలా మంచిది. అలా అని శుభ్రంగా వాష్ చేస్తే లైట్గా ఉంటుంది చేదు, ఫ్రై చేస్తే చాలా వాటికి తగ్గుతుంది. ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేరే గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసి కలుపుకోవాలి. కొంతమంది పెరుగు, చింతపండును కూడా వేస్తారు చేదు పోవటానికని. నేనైతే సాల్ట్ను ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఈ విధంగా పిండుకొని ముక్కల్ని వేరే ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ చేదంతా పోతుంది. కాకరకాయ ముక్కల్ని మొత్తం పిండుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. చాలామందికి కాకరకాయ ఫ్రై, ముద్దపప్పు అంటే చాలామందికి ఇష్టం. మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు మొత్తాన్ని ప్యాన్లో వేసుకున్నాము. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలా అని మంటని ఎక్కువ ఫ్లేమ్ మీద కాదు, లో ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒకే సైడు మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారు కదా, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయినాయి. కాకరకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేపుకుంటే మాడిపోతాయి, చూసుకొని వేపుకోవాలి. ఇప్పుడైతే కాకరకాయ కారం కోసం కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తీసుకొని అందులో ఒక గుప్పెడు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మరింత టేస్ట్ కోసమని కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి కాకరకాయల్లోకి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి, అవి కూడా తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేపుకున్న నూనెలోనే తిరగమాత గింజలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసి అవి కూడా వేపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలు మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలు మొత్తాన్ని మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందాక కారం పట్టుకున్నాం కదా, ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని తిన్నట్లయితే కాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, మన హెల్త్కి ఎంతో మంచిదైన కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ వేపుడు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన వీడియోల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు, కాకరకాయ కారం, ఒక ఆమ్లెట్ గనుక వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.